గోరక్షణ మా నినాదం, గోవధ నిషేధం మా విధానం. ఎన్నికల సభ ఏదైనా బీజేపీ లీడర్స్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఇది. ఆవు నమ్మినా చంపినా దేశద్రోహంగా చిత్రీకరిస్తూ కామన్ మ్యాన్ తినే తిండి మీద కూడా నిఘా పెట్టే బీజేపీ నేతల అసలు రంగు ఇప్పుడు బయటపడింది. గోమాత అంటూ భజన చేస్తూనే తెరకు మాత్రం అదే మాంసం బిజినెస్తో కోట్లు సంపాదిస్తున్న విషయం బయటపడింది. ముంబైలో జరిగిన హైవే చేజింగ్ నుంచి కోర్టుకు ఆగ్రో కంపెనీ చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్స్ వరకు అసలేం జరిగింది, సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ పేరు ఎందుకు వినిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 మార్చి 1 అర్ధరాత్రి 3:30 మహారాష్ట్రలోని లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్కి ఒక అన్నోన్ పర్సన్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అలర్ట్ అయిన పోలీసులు హైవేపై నిఘా పెట్టారు. ఇంతలోనే అనుమానాస్పదంగా ఒక ట్రక్ వచ్చింది. ఆపమంటే ఆగలేదు. సినిమా స్టైల్లో చేజింగ్ చేసి ఆ ట్రక్ను పట్టుకున్నారు పోలీసులు. NL01 AB 5853 నెంబర్ ప్లేట్తో ఉన్న ఆ ట్రక్లోని సరుకు చూసి పోలీసులకు కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. దాదాపు 1400 బాక్సుల నిండా మాంసం ఉంది. కోడిదో మేకదో కాదు, బీఫ్ మీట్. సుమారు 28 టన్నులు ఉంటుంది. మార్కెట్ వాల్యూ 60 లక్షల రూపాయలు. డ్రైవర్ మగ్ను పాశ్వన్, క్లీనర్ శుభం శర్మలను డీటెయిల్స్ అడిగితే ఏం తెలీదు అని చెప్పారు వాళ్ళు. అయితే మాంసం మాత్రం హైదరాబాద్లో లోడ్ అయిందని చెప్పారు, కానీ ప్రాపర్గా పేపర్స్ మాత్రం లేవు. రెహాన్ చౌదరి అనే వ్యక్తి పంపమంటే పంపిస్తున్నామని ఆ ఇద్దరు చెప్పారు. అసలు ఎందుకు రెహాన్ చౌదరి ఎవరు, అసలు ఈ మాంసం ఎవరిది, అది ఆవు మాంసమా లేక బర్రె మాంసమా, ఇలాంటి వివరాలేవి అప్పటికి తెలియదు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ట్రక్ దొరికిన తర్వాత రోజే ముంబైకి చెందిన రెంబల్ ఆగ్రో అండ్ ఫుడ్స్ కంపెనీ కోర్టుకెక్కింది. ట్రక్కులో ఉన్న మాంసం తమదే అన్న కంపెనీ అది పక్కా బర్రె మాంసం అని చెప్పింది. దానికి సంబంధించిన బిల్లులు, ప్రూఫ్స్ తమ దగ్గర ఉన్నాయని కూడా వాదించింది. యూపీలోని అలీఘర్లో మాంసం కొని ప్రాసెసింగ్ కోసం హైదరాబాద్ పంపామని, వియత్నాంకు ఎక్స్పోర్ట్ చేయడానికి ముంబై పోర్టుకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు. వినడానికి అంతా బాగానే ఉన్నా ఇక్కడే జడ్జి ఒక లాజిక్ తీశారు. హైదరాబాద్ నుండి ముంబైకి మాంసం తీసుకుపోతున్నప్పుడు హైదరాబాద్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఎక్కడ, అలీఘర్ సర్టిఫికేట్ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారని అడిగారు. ఇక పోలీసులకు కూడా ఇంకో డౌట్ వచ్చింది. ఈ బిజినెస్ డీల్ అంతా ఒక జియోగ్రాఫికల్ పజిల్లా ఉందనిపించింది. ఎక్కడో యూపీలో మాంసం కొనటం, దాని ప్రాసెసింగ్ హైదరాబాద్లో అవటం, డెలివరీ మాత్రం ముంబైలో కావాలనుకో, అంత కన్ఫ్యూజింగ్గా కనిపించింది. కానీ దీనికి సంబంధించిన ఈ వే బిల్స్ మాత్రం నాగ్పూర్లోని చౌదరి ఎంటర్ప్రైజెస్ నుండి జనరేట్ అయ్యాయి. అసలు ఈ నెట్వర్క్ ఏంటి, ఆ మాంసం ఆవుదా బర్రెదా అని నిరూపించే క్లారిటీ కూడా లేదు. దీంతో జడ్జి ఆ 60 లక్షల మాంసాన్ని కోల్డ్ స్టోరేజ్కి పంపించి ఇన్వెస్టిగేషన్ సీరియస్గా చేయమని ఆదేశించారు. ఇందుకీ కోర్టుకెక్కిన ఆ రెంబల్ ఆగ్రో కంపెనీ ఎవరిదో తెలుసా? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుమారుడు నిఖిల్ గడ్కరీ. నిఖిల్కి చెందిన సియాన్ ఆగ్రో కంపెనీ బిజినెస్ నెట్వర్క్లో ఉన్న మరో కంపెనీ రెంబల్ ఆగ్రోనే విదేశాలకు మన దేశం నుంచి బీఫ్ను ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రతి ఎలక్షన్ ర్యాలీలోనూ గోవధ నిషేధం గురించి గొంతు చించుకునే బీజేపీ మంత్రి కుటుంబమే ఇంటర్నేషనల్ లెవెల్లో బీఫ్ బిజినెస్ చేస్తూ భారీగా లాభాలు పొందటమే ఈ స్టోరీలో డైజెస్ట్ కాలేని ట్విస్ట్. గోమాతను పూజించాలని దేశవ్యాప్తంగా ఉద్యమించే బీజేపీ సీనియర్ లీడర్ కొడుకు గుట్టు చప్పుడు కాకుండా ఓ భారీ బీఫ్ ఎక్స్పోర్ట్ సామ్రాజ్యాన్ని నడుపుతున్నారా అన్న విషయమే అందరినీ షాక్కి గురి చేస్తుంది. నిఖిల్ గడ్కరీ బిజినెస్ నెట్వర్క్ అసలు స్వరూపం ఇదా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తాయి. అలీఘర్, హైదరాబాద్, ముంబై అంటూ చెప్తున్నా నాగ్పూర్ కేంద్రంగానే ఈ బీఫ్ బిజినెస్ భారీ ఎత్తున జరుగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. పోలీసుల విచారణలో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో వెయిట్ చేయాలి.